చేసాడు 7 చేసాడు. మనం ఎప్పుడు తిన్నాం? 11 తిన్నాం. 10:30 11. కొట్లు వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్. సో ఇట్ డే 4. సో ఫైనల్గా నెక్స్ట్ కాజీరంగా నేషనల్ పార్క్ వెళ్తాము రైనోస్ చూడడానికి. సో సఫారీకి ఓపెన్ జిప్స్ వచ్చేసాయి 1 2 3 4. సో అందరు జీప్లో ఇప్పుడు సఫారీకి వెళ్తాము. అండ్ వెనకాల టైగర్ ఉంది, యూ కెన్ సీ టైగర్ బైక్, నెక్స్ట్ లెవెల్ బైక్. నేను నడిపిన తర్వాత నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ యూ హ్యావ్ టు వెయిట్, బట్ ఐ విల్ మేక్ షూర్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మన ట్రయంఫ్ ఆఫ్ రోడ్ అకాడమీ ఐ విల్ ట్రై టు కంప్లీట్. బెంగళూరులో ఉంది, ఇంకా వేరే డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సర్టిఫైడ్ అయ్యి ఐ విల్ యాడ్ 1 more సర్టిఫికేట్. సో టోటల్ మళ్ళీ ఇప్పుడు 2 యాడ్ అయినాయి. 1 2 3 4 5 and 6 సఫారీ. సో గుడ్ మార్నింగ్ ఆల్, అందరం రెడీ అయిపోయినాము. సో ఇప్పుడు కాజిరంగా నేషనల్ పార్క్ కోసం మన సౌత్ టీమ్ అంతా ఒక గ్రూప్ ఉంది. సో ఇర్ఫాన్ చెప్పు మామా. స్వామి, రమేష్, సురేష్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పవన్, రాజ్ కమల్. సో మేమంతా ఒక సౌత్ టీం అనమాట, ఏపీ తెలంగాణ టీం మేమందరం. సో అంతా వచ్చినప్పటి నుంచి కలిసి ఉన్నాము, కలిసి తిరుగుతున్నాము, కలిసి తింటున్నాము, అన్ని కలిసే చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇంకా పార్క్ వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తారు. పెద్ద పెద్ద ఎలిఫెంట్లు, పెద్ద రైనా ఇడ్నే ఉంది సార్, చూస్తారు. అన్ని పెద్ద రైనా ఇడ్నే ఉన్నాయి, అన్ని పెద్ద రైలెన్స్ ఇక్కడనే ఉన్నాయి. చలో లెట్స్ కంటిన్యూ ద వీడియో. అన్న థర్డ్ ది. What happens is they go inside, there is a lake where you can take pictures. They give you about half an hour to 45 minutes over there to just take pictures. Try and cut that short because we don't want to get late later on. Okay, you are on individual gypsies, so jiska ho gaya wo, he can start moving forward. It is not that we need to be in a group. చలో స్వామి, కమ్ ఆన్. Okay, for anybody who rides fast, Bye. जितना जल्दी खत्म हो रहा है, sit in your gypsies and please move. కమ్ ఆన్. The earlier we come here, the earlier we can leave. They have a complete round, so there is no shortcut that they can take. उनका राउंड पूरा है. भगवान के ऊपर शेर दिखा दो भैया बस. खाओ 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 खाओ. लग रही है तो खाओ खाओ खाओ. వో వో వో. మ్యాట్ కూడా ఉంది, బస్ ఎక్కింది మధ్యాహ్నం పని. అరవను కూడా అరవదు. మొత్తం స్కామ్ చేసి ఒక యంగ్స్టర్ ని ఎక్కువ చెప్పాక వాటి సో అందరం వెయిటింగ్, లైన్ అప్ అయిపోయింది. టోల్ గేట్ టోల్ గేట్ దగ్గర, చెక్ పోస్ట్ దగ్గర ఆగినాము. అంతే స్టార్ట్ అయింది. మార్నింగ్ హనుమాన్ నేషన్ కాజీరంగా. ఎలిఫెంట్ చాలా దగ్గర. సో ఫస్ట్ మాకు ఎలిఫెంట్ విత్ దాంతో పాటు చిన్న బేబీ ఉంది. నైస్, వావ్. వైట్ కాకి. లెఫ్ట్ ఇది పట్టుకోవాలి చెప్ప చూలకోతుందిరా. పోయిందా? చెప్పిన అప్పుడే అయిపోయింది. Shoot from backside.
मेरे को कैमरा में कुछ निकालेंगे बोला तो कुछ तो दिखना. वो क्या मूवीज, ये मूवीज है. అండ్ అక్కడ ఒక రైనో కెన్ సీ వెరీ క్లియర్. ఈ సౌండ్లో నువ్వు రావడం వల్ల తొందరగా వెళ్ళిపోతున్నాను లోపల. వెళ్ళిపోయింది మేము మార్నింగ్ ఫిలిం ఏనా మనం చేపలు జరిగితే ఇట్లా పండగ. స్పెట్స్ తీసేసేవా? నో ప్రాబ్లం. బాబా బాబా ఏం ఇక్కడి వీడుకుంటూ దిస్ ఈజ్ వైల్డ్ లైఫ్. పొద్దున చచ్చిపోతాయేమో ఫోటో దానికి అవి లేవు కదా అందుకే తీసుకుంది. రాజుగారు రంగా ఆయన ఎవరు సార్? ఈ అడవిగా రాజు. ఓకే ఇట్లా వెళ్తున్నాము. డియర్ కనిపించింది, రైనోస్ కనిపించాయి. కంప్లీట్. अरे अटका के अंकल थोड़ा अल्लू 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 आगे जाओ. क्या फोटो आता वो అరే మనకి ఏం దొరకదు చూడడానికి ఇంకా ఇట్లా పోతే. మంచి డ్రైవర్ దొరికిండ్రా. లాస్ట్ పంపిస్తాను మరి ఏమంటారు. కాదు లాస్ట్ పంపిస్తాడు, ఏమి ఉండదు చూడడానికి, అన్ని వెళ్ళిపోతే లోపలికి. ఆ డైలాగ్ చెప్పమ్మా. గులాబ్ జామున్లో బానే ఉంది. గులాబ్ జామున్లు బాగానే ఉందంట. ఎవ్రీథింగ్ ఓకే. గుడ్. टॉर्टोइज दिख रहा ना आपको? अरे सच में है. మళ్ళీ యాక్సిడెంట్ దెబ్బ ये थोड़ा झुको ना सबके सर है ना. कन्वेंशन इफ एक घंटे का स्टैंड
ఏదో ఉంది, వీడిది ఒక బర్డ్ ఉంది చూడు. అది కొంగ. ఓకే అంకుల్, చలో. All because of you only. नुको अरे ఓకే. ఓకే అంకుల్. ఇప్పుడు తీసుకో అన్న, ఇప్పుడు సూపర్ ఇవ్వండి. వెయిట్ వద్దన్న కూడా వెళ్ళండి, ముందు ఆల్రెడీ పెట్టేశారు. అది తీసుకుంటే ఆ కింద కొంగలు కాలిపోయి పురుగులు తినేస్తున్నాయి. ఎనుగుతూ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఇది ఇప్పుడు ఎంత ఉందంటే ఏనుగు కావాల్సిన మేత కొంతవరకు అడవిలో వండర్ఫుల్. పెద్దది ఎంత ఉందో చూడరా. కొమ్ము లేదు కానీ. वहाँ से देखेंगे దాని వెనకాల నుంచి ఎవరు నాకు కనిపించట్లేదు. మెల్ల బొమ్మని చెప్పాలి. బాయ్. బా ఇంత బాధపడ్డదానికి ఒకడు అమ్మ, నా రైట్ సైడ్ చెవులేదో పాకుతుంది చూడరా. ఏం లేదు మా పడుకుందో గుంతలో ఉండదు కానీ ఇలా వస్తే బాగుంటుంది. సఫారీ అయిపోయింది. ఈకో షాప్ అంట, వెళ్తున్నాం దాంట్లోకి. ఎట్లుండే స్వామి సఫారీ? నైస్ నైస్, ఆల్ సెట్. రైనో చూడాలి గురు, ఒకటి ఉమ్ము లేకుండా బయట తయారు చేశారు రైనో. स्टोर हाँ ले सकते हैं. మేకింగ్ ఫోటోకి ఆ టైంలో అలో చేయరు కదా. సో లోపల అన్ని స్టోర్ ఉంది షాపింగ్ కోసం, కలెక్షన్స్ ఉన్నాయి. బట్ బయట కొందామని చెప్పేసి మళ్ళీ వచ్చేసినాము. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది గైస్. సో వెళ్ళి ప్యాక్ చేసుకొని 11 o'clock మళ్ళీ బస్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికంటే మన గుహాటీ ఏనది ఏదో హోటల్ పేరు ఉండే, హరిటోస్ హరిటోస్ కాదు అంటే
అరిటోస్ బై అరిస్తా అరిస్తా హోటల్కి బ్యాక్ ఇంకా వెళ్ళాలి. నైస్. మన ఎండ చాలా పడుతుంది, ఎండ ఘోరంగా ఎండ పడుతుంది. పూల్ ఉంది పక్కనే. సఫారీకి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 7 o'clock ఓపెన్ అవుతుంది ఫస్ట్ గేట్. ఎప్పుడు వచ్చినా ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ వీ సజెస్ట్ యూ టు గో మార్నింగ్ 7 ఫస్ట్ టైం వెళ్తే. సో మీకు ఎండ తక్కువ, ప్లస్ యానిమల్స్ అని బయటే ఉంటున్నాయి. మీకు ఎలాగైతే సఫారీ జీప్స్ లోపలికి వెళ్తూ ఉంటాయో ఆ సౌండ్కి యానిమల్స్ కూడా షెల్టర్ కోసం వెళ్ళిపోతున్నాయి లోపలికి. సో ఇన్ కేస్ మనం 7 o'clock వెళ్ళిన టైంలో బై లక్, మన లక్ బాగుండి అదే ఇక్కడి నుంచి అక్కడికి దాటి వెళ్ళినప్పుడు కానీ కూర్చొని ఉన్నప్పుడు కానీ కనిపిస్తే యూ కెన్ లైవ్గా దగ్గర నుంచి చూడొచ్చు. రైనో, సింగిల్ హార్న్ రైనోస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు. దాంతోపాటు డియర్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్, చాలా పెద్ద పెద్ద సైజ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. బట్ మేక్ షూర్ ఫస్ట్ సఫారీ ఎక్కి ఫస్ట్ జీప్ ఎక్కేటట్టు ప్లాన్ చేసుకో. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి ప్యాకింగ్ చేసేసి విల్ గో బ్యాక్ టు ది బస్. అక్కడ వెళ్ళిన తర్వాత షాపింగ్ ఆపుతా అన్నాడు కొన్ని దగ్గర. షాపింగ్ చేసుకొని విల్ గో డైరెక్ట్లీ టు అరిస్తా అండ్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్. కాదు ఈరోజు నైట్ అక్కడనే స్టే అరిస్తాలోనే. తర్వాత నెక్స్ట్ ఫ్లైట్. రూమ్కి వచ్చేసిన, లెట్స్ గెట్ ఫ్రెష్. అమ్మా ఇక్కడెక్కడ ఏమున్నాయని కూడా తెలియదు, చూడాలి. చెక్అవుట్ అయిపోయింది ఫ్రమ్ కాజిరంగా ఈ రిసార్ట్ నుంచి. బోర్గోస్ వైల్డ్ హెవెన్ కాజిరంగా నుంచి చెక్అవుట్ అయితే అయిపోయింది. అందరం బస్సు ఎక్కుతున్నాం ఇప్పుడు. లగేజెస్ వస్తున్నాయి. Now we'll go to market to purchase some thing which is famous in Assam. అది ఎక్కినాక డైరెక్ట్ ఇంకా గుహాటీ హోటల్, రెస్ట్, నైట్ పార్టీ, దెన్ టుమారో ఫ్లైట్. మార్కెట్ వెళ్ళినాక చూపిస్తాం. సో ఇక్కడ మనము అస్సాంలో ప్రతి హోటల్లో నిమ్మకాయ ఏదైతే పెద్ద పెద్ద చూసినామో, మనం టెంపురా అంటే భయపడుతున్నా. అరే టెంపురా ఏదైతే బా పెద్ద నిమ్మకాయ రా అన్నారు సైజులో ఉంది అది. కట్టేసి కొడతారు ఇప్పుడు. నేను బట్టలు ఇప్పి భయపడుతున్నా ఒక నిమ్మకాయ తెంపినందుకు. కానీ పెద్ద సైజు ఉందాం అది. బాల్ పెద్దది ఉంది పైన చూడు. ఇక్కడ షాపింగ్ అయిపోయింది. మళ్ళా బస్ ఆడ షాపింగ్ చేసేసాం. ఇక్కడ కాజిరంగా నేషనల్ ఆర్ట్స్ పార్క్ అండ్ ఎథ్నిక్ రెస్టారెంట్స్ అంట. అయిపోయింది, ఎండ చంపుతుంది. వాళ్ళు బస్ రాక నడవాలి. ఇగో ఇది నింబు, దిస్ ఇస్ లెమన్ ఇన్ అస్సాం. చెప్పినా కదా మోసం ఈ సైజులో ఉంది లెమన్. మా చెట్లకి వెళ్ళి తెంపేడు. బస్సు ఆడుంది, నడవాలి ఇప్పుడు మళ్ళా. సో బ్యాక్ టు హోటల్ అరిస్తా. రావనే వెల్కమ్ చేసి బొట్టు పెట్టారు. నైస్. మన బైకర్స్, మేనేజర్స్, జిఎమ్స్ అండ్ సిఇఓ ఉన్నారు దాంట్లో. సో వీ గోనా టేక్ రెస్ట్. ఫ్రెష్గా రావని గాలా పార్టీ, దాని తర్వాత డిన్నర్, బ్యాక్ టు రూమ్, చెక్అవుట్ ఫ్రమ్ అస్సాం. ఫ్లైట్ రేపు 1 o'clock ఉంది. అంతవరకు అస్సాం ఎక్స్ప్లోర్ చేసి విల్ బి బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్ రాగానే ఫస్ట్ పని చేయాల్సింది బిర్యానీ. కడుపు నిండా బిర్యానీ.
कंपनी आप इसके बनाने को చెప్పండి చెప్పాలా We are back to Guwahati now. సో హౌ వాస్ Checking into आइडिया जो अभी देनी पड़ेगी మనము కాజిరంగా Kaziranga. నేషనల్ పార్క్ ఎలా ఉండే చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో అక్కడ రైనో చూసాము, ఎలిఫెంట్, డియర్, టాటాయిస్ టాటాయిస్. అంత టైర్డ్ ఉన్నారు, मीटिंग टॉटर्स Mating tortoise. అంత టైర్డ్ ఉన్నారు. Especially it's all happened because of Pawan from Retro. థ్యాంక్స్ టు మిస్టర్ పవన్ సార్. Hi చెప్పు. హాయ్ చెప్పారట. Hi చెప్పండి. చలో బాయ్, ఫ్రెష్ అయినాక మళ్ళా కలుస్తాం. ఏ స్వామి బొట్టు పెట్టారా మామ నీకు? ఓ నైస్ రా, లాస్ట్ కి పెట్టాల్సిన బొట్టు పెట్టేసి.